హరి ఓం. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీతమక్షహంతారం వందే లంకా భయంకరం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాసారం వందే వాల్మీకి కోకిలం. ప్రియ భగవద్బంధువులారా, పరమ పవిత్రమైనటువంటి వైశాఖ మాసంలో ఆంజనేయుడి యొక్క జన్మోత్సవాన్ని జరుపుకుంటూ చేసుకునేటువంటి కార్యక్రమాలలో రోజుగా ఈరోజు కొలకలూరులో ఉన్నటువంటి కోనేటిపురంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ అభయ వీరాంజనేయ స్వామి వారి ఆలయమునందు హనుమంతుడి యొక్క గుణవైభవం తెలుసుకుందాం. ప్రతి చోట ప్రతిసారి సుందరాకాండని మరి ఇతర కాండలు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక్కడ హనుమంతుడి గుణవైభవం ఎలా అంటే, రామచంద్ర స్వామి గురించి అందరికీ తెలిసిందే కదా. రాముడు అంటే ధర్మాత్ముడు. నారద మహర్షి వాల్మీకి గారిని, అంటే వాల్మీకి మహర్షి కాకముందు వాల్మీకి గారి దర్శనం చేసుకున్నప్పుడు ఆయనకి నారద మహర్షి రామనామ తారక మంత్రాన్ని ఉపదేశించడానికి ముందుగా ఆయనని కలిసినప్పుడు వాల్మీకి గారు అడిగారట, ఓ మహర్షి, ఈ భూమి పైన ఇప్పుడున్నటువంటి ఈ కాలంలో ఎవరైనా 16 విశిష్టమైనటువంటి గుణాలతో శోభిల్లేటువంటి వారు ఉన్నారా? కోర్ణస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ హచ్చ వీర్యవాన్ ధర్మజ్ఞచ్చ కృతజ్ఞచ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్త సర్వభూతేషు కోణితః విద్వాంకః సమర్థచ్చ కచ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ జితక్రోధో ద్యుతిమాన్ కోర్ అనసూయకః. ఇలాంటి లక్షణాలతోటి, అంటే గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, సత్యవాక్ కలిగినటువంటి వాడు, దృఢవర్తుడు, చారిత్రము కలిగినటువంటి వాడు, సర్వభూత హితరతుడు, అలానే విద్వాంసుడు, సమర్థుడు, ఏకప్రియ దర్శనుడు, ఆత్మవంతుడు, జితక్రోధుడు, ద్యుతిమంతుడు, అసూయ లేనటువంటి వాడు అయినటువంటి మనిషి ఈ భూమి మీద ఉన్నారా? ఉంటే నాకు తెలియచేయండి నారద మహర్షి అని చెప్పి. ఎప్పుడైతే ఆ విషయాన్ని వాల్మీకి గారు అడిగారో వెంటనే నారద మహర్షి తెలియచేశారు, లేకేమి ఉన్నారు, నువ్వు చెప్పినటువంటి 16 లక్షణాలతోటి తోడులేటువంటి దశరథ పుత్రుడైనటువంటి రామచంద్ర స్వామి ఉన్నారు. ఆయన ఎంత గొప్పవాడు అంటే, సాక్షాత్ శ్రీమన్నారాయణుడు మనుష్య రూపాన్ని ధరించి ఈ భూమి పైన తిరుగుతూ ఉన్నారు అని చెప్తారు కదా. మనుష్య రూపాన్ని ధరించినటువంటి శ్రీమన్నారాయణుడు అంటే దశావతారాలలో మిగిలినటువంటి రూపాలలో ఆయన
తను శ్రీమన్నారాయణుడిని అని తెలియచేసేలాగా అనేక రకమైనటువంటి మహిమలు చూపారు, అనేక రకమైనటువంటి లీలలు చేసి చూపించారు. రామచంద్ర స్వామిగా వచ్చినప్పుడు మాత్రం ఒక మనిషి సాధారణంగా ఎలాంటి జీవితాన్ని గడుపుతాడు, ఎలాంటి బాధలని, ఎలాంటి సంతోషాన్ని, రకరకాలైనటువంటి పర్యావరణంలో ఉండేటువంటి ఏవైతే గుణాలు ఉంటాయి వాటిని ఒక మనిషి ఏ విధంగా అనుభవిస్తాడు, ఏ విధంగా దుఃఖాన్ని పడతాడు, అన్నిటినీ కూడా పరిపూర్ణంగా అనుభవించినటువంటి అవతారం అన్నమాట. అందుకనే రామచంద్ర స్వామి అవతారం అనగానే మనందరికీ చాలా దగ్గరైనటువంటి అవతారం. స్వామి మనలాగనే జీవించారు, మనలాగనే కష్టపడ్డారు, మనలాగనే సంతోషపడ్డారు. అలా ఉన్నప్పటికీ కూడా ఆయన ఈ 16 లక్షణాలను పరిపూర్ణంగా కలిగి ఉన్నారు. సత్యవంతుడు, ఎల్లప్పుడూ సత్యాన్నే పలికేవాడు. మనం సత్యం పలుకుదాం అనుకుంటాం, ఒక 10 నిమిషాలు చక్కగా అన్ని నిజాలే చెప్తామని. పిల్లవాడు వచ్చి ఏదైనా సరే నాకు ఒక వస్తువు కావాలి, డబ్బులు ఇవ్వండి అన్నారు అనుకోండి, పెద్ద పెద్ద విషయాల దాకా అక్కర్లేదు, ఇంట్లో చిన్న చిన్న విషయాలకి అరే నా దగ్గర లేవు, మా నాన్నగారు వచ్చాక అడుగుదాం. మన దగ్గర ఉన్నాయి కానీ పిల్లవాడు పాడవుతాడేమో, లేదు ఇంకొకటి ఏదో అని చెప్పి మనం వెంటనే అబద్ధం చెప్పేస్తాం. అలా నిత్యం లేచిన దగ్గర నుంచి నేను అబద్ధం చెప్పను అనేటువంటి ప్రతి మనిషి కూడా లేచిన దగ్గర నుంచి గంటకు ఒక అబద్ధం చెప్తారు. అవి పెద్దవి కావచ్చు, చిన్నవి కావచ్చు, ఇతరులకు మేలు చేసేవి కావచ్చు, కీడు చేసేవి కావచ్చు. కానీ రామచంద్ర స్వామి కలలో కూడా అసత్యం పలకడానికి ఇష్టపడినటువంటి వాడు, పరిపూర్ణంగా సత్యవాక్కు కలిగినటువంటి వాడు, వీర్యవంతుడు, బలవంతుడు, దృఢవంతుడు, అసూయ లేనటువంటి వాడు, చరిత్ర కలిగినటువంటి వాడు. చరిత్ర అంటే మన గురించి మనం వెళ్ళిపోయిన తర్వాత చెప్పుకునేది. ఇక్కడ రామచంద్ర స్వామి యొక్క పూర్వీకులు చాలా గొప్ప పురుషులు. రఘువు ఉన్నాడు, నభాగుడు ఉన్నాడు, దశరథుడు ఉన్నాడు, కాకుత్సుడు ఉన్నాడు. ఇంతమంది ఉన్నప్పటికీ కూడా రామచంద్ర స్వామి వచ్చిన తర్వాత వీరంతా రామచంద్ర స్వామి పూర్వీకులు అని చెప్పుకుంటున్నాం చూడండి. వాళ్ళంతా చాలా గొప్పవారు. సత్యహరిచంద్రుడు ఆ వంశలుడు వాడు. వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా రామచంద్ర స్వామి పేరుని ముందు పెట్టి రామచంద్ర స్వామి వంశంలో వారు వీళ్ళంతా రామచంద్ర స్వామి పూర్వీకులు అని చెప్పుకుంటున్నారు. అంటే తన నడవడికతోటి తన చరిత్రను సృష్టించిన వాడు రామచంద్ర స్వామి. అంటే మన నడవడిక ఎలా ఉండాలి, మనం వెళ్ళిన తర్వాత మన నడవడికని బట్టి బయట అందరూ చెప్పుకునేలా ఉండాలన్నమాట. అది నువ్వు గుడ్ ఆర్ బ్యాడ్, నువ్వు మంచి నడవడిక కలిగి ఉంటే మంచి చరిత్ర చెప్పుకుంటారు, నీ నడవడిక బాగుండకపోతే దాని గురించి చెప్పుకుంటారు. ఇక్కడ అలాంటి చరిత్ర కలిగినటువంటి వాడు సత్యవంతుడు, దృఢవంతుడు, బలవంతుడు, అసూయ లేస మాత్రం కూడా లేనటువంటి వాడు. మనం అనుకుంటూ ఉంటాం, అరే నాకు అసూయ లేదు, నేను చాలా మంచిదాన్ని అని. పక్కావిడ చాలా మంచిగా కొత్త కొత్తవి ఏవో తెచ్చుకున్నారు, పక్క ఆయన ఇంకా కొత్త కొత్తగా ఏవో కార్లు, బిల్డింగ్స్ ఏవేవో తెచ్చుకున్నారు. వెంటనే మన మనస్సులో మనకు తెలియకుండానే మనలో ఉన్నటువంటి ఒక సైకో లేస్తుంది, బా ఎలా కొంటున్నాడు వీడు ఇవన్నీ అని చెప్పి. అంటే అలా లేస మాత్రం కూడా తనలో అసూయ అనేది లేనటువంటి వాడు రామచంద్రుడు. రామ అనేటువంటి శబ్దమే చాలా ఆనందకరమైనటువంటిది. రామ అనగానే ఆ శబ్దంతో ఒక ఆనందం వస్తుందండి. కృష్ణ అన్న శబ్దంతో ఒక చమక్కు వస్తుంది. ఆనందం అంటే అది మనసుకు తృప్తి చేస్తుంది. రామ అనే శబ్దం, కృష్ణ అనే శబ్దం ఏంటి అంటే మనలో ఒక చైతన్యాన్ని కలిగిస్తుంది. ఇక రెండిట్లో తేడా ఉంది. రాముడు అంటే మాయా మానుష విగ్రహుడు, ఆయన పురుషులను కూడా మోహింప చేసేటువంటి అందం కలిగినటువంటి వాడు. కృష్ణుడు లీలా మానుష విగ్రహుడు, ఆయన లీలలు చేసి అందరినీ తన చుట్టూ తిప్పుకునేటువంటి వాడు. ఇక్కడ రామచంద్ర స్వామికి మరి ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి కదా, ఎన్నో రకరకాలైనటువంటి 16 పూర్ణమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు అని చెప్పుకుంటున్నాం. మరి అలాంటి రామచంద్ర స్వామిని మెప్పించాలి అంటే అవతల ఉన్నటువంటి భక్తుడు ఎంత గొప్పవాడై ఉండాలండి. ఇప్పుడు నాకు నచ్చాలి అంటే
ఎదురు ఉన్న వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు, మంచి వాళ్ళు, పాఠం పాడేవాళ్ళు, పారాయణ చేసేవాళ్ళు, ఆధ్యాత్మిక రంగంలో తిరిగేవాళ్ళు, ఇంకా ఏదో ఏదో నాకు సంబంధించిన క్వాలిటీస్ నేను చూస్తాను. అంతే కదా. మీకు నచ్చాలి అంటే మీకు నచ్చిన విషయాల్లో క్వాలిటీస్ మీరు చూసి ఆహా ఈమె మనకు నచ్చుతుంది, ఈమెతో మనము ఫ్రెండ్షిప్ చేయొచ్చు అనుకుంటాం. ఒక జీవిని మనం ఇష్టపడాలి అంటే మనలో ఉన్నటువంటి క్వాలిటీస్ కి దగ్గరగానో ఇంకా ఎక్కువగానో ఉంటేనే ఇష్టపడతాం, తక్కువగా ఉన్నా కూడా ఇష్టపడతాం. రామచంద్ర స్వామి మరి అంత గొప్పగా హనుమంతుడిని, ఒక వానరుడిని ఆలింగనం చేసుకుని తన యొక్క హృదయానికి హత్తుకుని అంత గొప్ప స్థానం ఇచ్చారు అంటే హనుమ ఎలాంటి వాడు, హనుమకు ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటో తెలుసుకుందాం. ప్రతిసారి కథలు చెప్పుకుంటూ వెళ్తున్నాం, కానీ ఈసారి హనుమ గుణాలు ఎలాంటివైతే రామచంద్ర స్వామికి దగ్గరయ్యారు, అంత గొప్పదైనటువంటి రామచంద్ర స్వామి ఇష్టపడ్డటువంటి క్వాలిటీస్ హనుమలో ఏమున్నాయో ఒకసారి చూస్తుంది. సుందరాకాండ అతి సుందరమైనటువంటిది. సుందరాకాండ అంటేనే సుందరం, ఆ పేరు పెట్టడమే ఎంత సుందరమో చూడండి. సుందరాకాండలో మొదలైన దగ్గర నుంచి హనుమ సుందరం, అంగదుడు సుందరం, వాళ్ళు వెళ్ళినటువంటి ఆ ఏదైతే దక్షిణ దిక్కు ఉందో అది అతి సుందరం. అలానే ఇక్కడ లంకకు వెళ్ళేటప్పుడు, లంకకు వెళ్ళిన తర్వాత లంకాపట్టణం మరింత సుందరం, చాలా అందమైనదండి. వాల్మీకి గారు రచించినటువంటి వర్ణనలో మనం ఒక 100లో ఒక దానిలో అరవంతు పట్టించుకున్నా కూడా ఆ వర్ణనని మన యొక్క సౌందర్యం మారిపోతుందండి. ఎందుకు అంటే అందమైన దానిని చూసే కొద్దీ, వినే కొద్దీ, దాన్ని స్వీకరించే కొద్దీ మనలో అందం పెరుగుతుంది. మనలో అందం అంటే మనం ఫిజికల్ గా ఏం చేంజ్ రావడం లేదు, మన మానసిక సౌందర్యం పెరుగుతుంది. మన మానసిక సౌందర్యం ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్ గా మనలో ఒక తేజస్సు అనేది వస్తుంది. ఆ తేజస్సేనండి అందం అంటే. అందం అంటే ఏదో బాగా ఉండాలి అనేం లేదు. ఎవరైనా సరే భగవత్ తేజస్సుని తన ముఖంలో ప్రతిబింబింపజేస్తే అదే అందం. ఇక్కడ వానరుడైనటువంటి హనుమంతుడిలో ఉన్నటువంటి సౌందర్యం ఏంటయ్యా అంటే, సుందరత్వం ఏంటయ్యా అంటే రామచంద్ర స్వామి పట్ల ఉన్నటువంటి భక్తి. ఆ భక్తి ఆయనలో ఎలా ఉంది అంటే కంచరవరణ విరాజ సువేశ అని చదువుతారు కదా. ఆయన దేహం బంగారు కాంతలో మెరిసిపోతూ ఉంటుందట హనుమ దేహం. అంటే ఆయన యొక్క దేహంలో ఉన్నటువంటి ప్రతి రోమాన్ని కదిలించినా కూడా రామనామం పలుకుతుందని. ఆయన రోమ రోమం కూడా రామనామం పలుకుతుంది. అందుకనే హనుమ అంత సుందరం. అలాంటి సుందరమైనటువంటి సుందరాకాండలో లంక మరింత సుందరమైతే లంకలో ఉన్నటువంటి స్త్రీలు ఇంకెంత సుందరమో చూడండి. అక్కడ రాక్షసులు అని చెప్పుకుంటున్నారు, వాళ్ళు కామరూపులు, కోరిన రూపాన్ని ధరించగలిగినటువంటి వాళ్ళు. అలానే రావణాసురుడు తీసుకొచ్చినటువంటి రకరకాల దేవతా కన్యలు, నాగకన్యలు, యక్షకన్యలు, గంధర్వ కన్యలు, కింపురుష కన్యలు, ఆ వాళ్ళు వీళ్ళు అని ఏం లేదు. సృష్టిలో ఏ రకమైతే మేలు జాతి స్త్రీలు ఉన్నారో అందరినీ తెచ్చి తన అంతఃపురంలో పెట్టేసుకున్నాడు రావణాసురుడు. అంత అందమైనటువంటి అంతఃపురం, అందమైనటువంటి సుందరమైనటువంటి అశోకవనం. ఆ అశోకవనంలో సుందరమైనటువంటి సింసుపా వృక్షం, ఆ వృక్షం కింద అతి సుందరమైనటువంటి, భూమి మీద కాదు ఈ సృష్టిలంతటినీ కూడా, ఈ సృష్టిని 10ంతలు 1000ంతలు చేసినా కూడా ఆమె యొక్క కాలి గోరు సౌందర్యానికి సరిపోదేమోనన్నంత సౌందర్యవతి అయినటువంటి అమ్మ సీతమ్మ, అంత సుందరమైనది. మరి అలాంటి సుందరకాండలో మొట్టమొదటిగా స్వామి చేసేటువంటి కార్యం, హనుమ చేసేటువంటి కార్యం అంటే హనుమ గుణాలు చెప్పుకుంటున్నాం కదా. ధృతి, ధృతి అంటే ధైర్యం. ధైర్యం ఉండాలి అంటే మన శరీర సౌఖ్యంతో ఏం సంబంధం లేదు, వయసుతోటి సంబంధం లేదు, లింగ భేదంతో సంబంధం లేదు. నువ్వు స్త్రీవా పురుషుడివా, లేదంటే సన్న ఉన్నావా బాగా బలంగా ఉన్నావా, ఏది సంబంధం లేదు. మానసిక ధైర్యము అండి. మనం ఏదైనా ఒక పని చేయాలి అంటే ఏమవుతుందండి, మనకేదో మనకు కూడిన పని చెప్పారు, మనం చెయ్యలేము అనుకునేటువంటి పని ఎదురు ఉంది, కానీ అది మనం చెయ్యాలి, తప్పదు. అప్పుడు మనలో ఒక రకమైనటువంటి భయం వస్తుంది. అరే నేను ఆ పని ఎలా చేస్తాను, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ఎవరైనా సరే వచ్చి నన్ను ఒక పాట పాడమ్మా అన్నారనుకోండి, నా వల్ల కాదండి, నేను పాడలేనండి, నాకు రాదండి అని చెప్తాను.
ఎందుకు అంటే పాట పాడొచ్చు, కానీ నాలో ధైర్యం లేదు. అవును కదా. అంటే ఒక పనిని చేయడానికి మనం సాహసించకపోవడమే ధైర్యం లేకపోవడం. అంటే మనం చెయ్యొచ్చు అని చెప్పి ఆంజనేయుడు చూపించారు. 100 యోజనాల విస్తీర్ణం కలిగినటువంటి సముద్రాన్ని లంఘించాలి అన్నప్పుడు దక్షిణ దిక్కుకు వీళ్ళు వచ్చినప్పుడు రామచంద్ర స్వామి దూతలుగా వీళ్ళని పంపించేటప్పుడు హనుమని ఎంత నమ్మితే ఈ హనుమ వెళ్ళేది దక్షిణ దిక్కుకి వెళ్ళిన హనుమకి సాగరం కనిపిస్తుంది అని ఆయనకి తెలుసు. తెలిసినప్పటికీ కూడా ఈ హనుమ కార్యాన్ని సాధించగలడు అని చెప్పి తన యొక్క అంగుళీయకాన్ని ఎందుకు ఇచ్చాడండి? హనుమ పైన ఉన్నటువంటి నమ్మకం. అంటే ఆయనలో ధైర్యాన్ని రామచంద్ర స్వామి చూశారు, హనుమలో ధైర్యాన్ని చూశారు రామచంద్ర స్వామి. ఈ ధైర్యాన్ని చూసిన వెంటనే ఈయన నా పని చెయ్యగలరు, నన్ను సీతతోటి కలపగలరు అనేటువంటి ఒక నమ్మకం వచ్చిందన్నమాట. ఆ నమ్మకాన్ని కలిగించడమే హనుమ యొక్క గుణం. ఎప్పుడైతే ఆ సాగర లంఘనాన్ని చేయడానికి సిద్ధమయ్యారో స్వామి తన యొక్క శరీరాన్ని చక్కగా పెంచేశారు కదా. పెంచినప్పుడు ఆ సాగరం ఎలా కనిపించింది అంటే గోష్పదీకృత వారాసి మసకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అని చదువుతారు కదా. ఇక్కడ గోష్పదీకృత వారాసి, గోవు పాదము ఎంత ఉంటుందండి? చిన్నగా ఉంటుంది గోవు గిట్ట. ఆ పాదము పడిన గుంటలో ఎన్ని నీళ్లు పడతాయి? కొంచెం నీళ్లు పడతాయి. అన్ని నీళ్లుగా భావించాడట అంత పెద్ద సముద్రాన్ని. ఏముంది, ఈజీగా దాటేయగలను అనుకున్నాడు. ఎందుకు అంత ఈజీ అంటే ఈయన చిన్న బాల హనుమానుగా ఉన్నప్పుడు అప్పుడే పుట్టాడు. తల్లి అంజనాదేవి ఆయన పుట్టగానే ఆమె పక్కకు ఆహారం కోసం వెళ్ళింది. కళ్ళు తెరిచి చూశాడు, చిన్న హనుమాను కళ్ళు తెరిచి చూశాడండి. అంజనేయునందుడు చక్కగా కళ్ళు తెరిచి చూశాడు. అమ్మ కనిపించలేదు, ఆకలేస్తుంది. ఎదురుగా చక్కగా ఆకాశంలో తూర్పు దిక్కున ఎర్రగా ఒక పండు కనిపించింది. రివ్వును ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు, లక్షల యోజనాలు ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు సూర్యబింబం దగ్గరికి ఆహారం అనుకుని. బాలుడుగా ఉన్నటువంటి బాల హనుమానే అన్ని లక్షల యోజనాలు ప్రయాణం చేసినప్పుడు ఇక్కడ వీర హనుమాన్ అయ్యాడు, రామ హనుమాన్ అయ్యాడు, రామదూత అయ్యాడు. ఈ సముద్రం ఎంతండి ఆయనకి? ఆయన దృష్టిలో అది గోగు పాదంగా అయిపోయింది. అది ధైర్యం. మనకు ప్రతి చోట కూడా ఆంజనేయుడు నేర్పించేది పర్సనాలిటీ డెవలప్మెంట్. మనం రామచంద్ర స్వామి దర్శనం చేసుకోవాలి అంటే రాముడికి నచ్చినటువంటి గుణాలు ఏవైతే హనుమలో ఉన్నాయో అవి మనం తీసుకుంటూ ఉండాలి. హనుమని ఎప్పుడైతే మనం ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలో నడుస్తామో ఆటోమేటిక్ గా రామచంద్ర స్వామిని హనుమే కల్పించేస్తారు. ఇక్కడ ధైర్యం ఉండాలి అని చెప్తున్నారండి. ప్రతి దానికి కూడా అరే నేను చెయ్యను, నా వల్ల కాదు. ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టవయ్యా అన్నారు, అమ్మో అందులో నష్టాలు వస్తాయట. వస్తాయి అట, వచ్చాయి కాదు కదా. ఒక వ్యవసాయంలో కొత్త పంటని ప్రయత్నిద్దాం, అమ్మో దానికి చీడలు పీడలు ఎక్కువట, పక్కన వాళ్ళు వేయలేదు కాబట్టి మన పొలం పాడైపోతుందేమో, ఏమో రాలేదు కదా. అంటే మనలో ఒక అపనమ్మకం అన్నమాట. అదే స్టెప్ మనం వేసామనుకోండి, ఏం కాదు నేను చెయ్యగలను, నలుగురికి నేను ఆదర్శంగా నిలవగలను అని చెప్పి మనం ట్రై చేసి చూసాము అనుకోండి, ప్రయత్నమే కదా, ఫలిస్తుంది. అంటే భగవంతుడి ఆశీస్సు మన దగ్గర ఉన్నప్పుడు రామదూతనైనటువంటి రామ బాణంలాగా వెళ్తున్నాను అని ఆంజనేయుడు నేను వెళ్తున్నాను అనలేదు, రామ బాణం వెళ్తుంది అన్నాడు. మనం కూడా భగవంతుడిని నమ్మినప్పుడు భగవంతుడి యొక్క దాసుడిగా సేవకుడిగా ఆయన పంపిన దూతగా ఆయన వాక్కుగా వస్తున్నాము అనుకున్నప్పుడు ఏదైనా చేయగలమండి. అది అపనమ్మకము లేకుండా మన మీద మనం ధైర్యాన్ని పెంచుకోవాలి, నమ్మకాన్ని ఉంచుకోవాలి అని చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది మహిళా తల్లులు అసలు రాలేదు. ఈ చుట్టుపక్కల అమ్మలు లాస్ట్ ఇయర్ ఇదే టైంలో చెప్పారు, మేమందరం విష్ణు సహస్రనామం నేర్చుకుంటాం, తిరుప్పావై నేర్చుకుంటాం అని చెప్పి మాట ఇచ్చి సంవత్సరం అయిపోయింది. మాకు వస్తుందా? ఒక అపనమ్మకం. ఇక్కడ కృష్ణుడి గుడి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళు కూడా అదే అడిగారు, మాకు వస్తుందా అండి తిరుప్పావై, మేము నేర్చుకోగలమా, మాకు నోరు తిరగదు కదా. ఏమన్నా నేను కూడా అలా నేర్చుకున్న దాన్ని, నేను కూడా ఏమీ బుక్ని మింగేసి పుట్టిన దాన్ని కాదు కదా, ఎవరైనా నేర్చుకోవచ్చు. మనలో నేర్చుకోవాలి అనే తపన, ధైర్యం, ఒక స్టెప్ ముందుకి. ఏమైనా తప్పుపోతే ఒక రోజు తప్పుపోతుంది, రెండో రోజు 2 తప్పులు పోతాయి, మూడో రోజు పర్ఫెక్ట్ గా వస్తుంది.
ధైర్యం చేయాలండి. దేనికైనా ఒక స్టెప్ ముందుకు వెయ్యాలి. భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం భగవంతుడి ఆలయం ఉంది, కట్టించినటువంటి ధర్మకర్తలు ఉన్నారు, శాశ్వత ధర్మకర్తలు శ్రీ గుడివాడ హనుమంతరావు గారి వారి ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళు కట్టించారు, వస్తున్నారు, పూజా టైంలో వస్తున్నారు, వెళుతున్నారు. కమిటీ వాళ్ళు ఇదంతా ఏర్పాటు చేశారు. ఎవరి కోసం ఏర్పాటు చేశారండి ఆలయాన్ని? కమిటీ వాళ్ళేమో ఈ ఏర్పాట్లు, పాపం నాని స్వామి ఏమో ఇక్కడ కూర్చొని భక్తుల కోసం వెయిటింగ్. ఎవరి కోసం చేశారు? మన కోసం చేశారు, భక్తుల కోసం చేశారు. భక్తులు రాకపోతే ఆలయానికి ఆ శోభ ఉండదు కదా. భక్తులు ఉంటేనే ఆలయానికి శోభ ఉండేది. పెళ్లికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉంటే సరిపోతుంది. పెళ్లికి వచ్చినటువంటి పెద్దలు ఉంటేనే ఆ పేరెంట్ అయినా పెళ్లి పందిరైనా కళకళలాడేది. అలానే ఆలయానికి భక్తులు ఉంటేనే అందం ఉంటుంది. ఇక్కడ ఇన్ని ఏర్పాట్లు మీకోసం ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఒక ఆలయాన్ని నిర్మించినటువంటి శాశ్వత ధర్మకర్తలు ఉన్నారు. ఇక్కడ అర్చక స్వామి నిత్యం మీకోసం ఎదురు చూస్తూ అర్చక స్వామి ఉన్నారు. ఏమైనా నేర్చుకుంటే నేర్పడానికి కొలకూరులో చాలా మంది ఉన్నారు. నేర్చుకోవాలి అనుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఎవరి దగ్గరికైనా వెళ్ళి నేర్చుకోవచ్చు. మనం చూపించవలసినది చిన్నపాటి ధైర్యం. అది ఇక్కడ మనకు ఆంజనేయుడు నేర్పిస్తాడు. ఒక గురువుగా ఆంజనేయుడు ప్రతి చోట మనల్ని నడిపిస్తూ ఉంటారనమాట. భగవంతుడి సన్నిధికి మీరు ఇలా నడిస్తే ఆయన హృదయానికి హత్తుకుంటారు మిమ్మల్ని. ఆయన హృదయానికి హత్తుకోవాలి అంటే ముందుగా మనం ఏం చేయాలండి? ఆంజనేయుడు ఏం చేసి చూపించాడు? తన గుండెలు చీలిస్తే ఆ గుండెలో రామచంద్ర స్వామి కనిపించారు. మన హృదయంలో మనం భగవంతుడిని నెలకొల్పితే భగవంతుడు మనల్ని హృదయానికి హత్తుకుంటాడు. ముందు మనం కదా తిరగాలి ఆయనకు అభిముఖంగా, మనం తిరిగి ఆయన ప్రతిష్ఠించుకోవాలన్నమాట. ధృతి. నెక్స్ట్ దృష్టి అంటే చూపు. చూపు ఎలా ఉండాలి అంటే మన ఈ కంటి చూపు కాదండి, దివ్య దర్శనం అవ్వాలి. ఎలా అంటే ఆంజనేయుడు వెళుతూ ఉన్నప్పుడు సముద్రంలో నుంచి మైనాకుడు వచ్చాడు. ఆతిథ్యం ఇద్దాము అని చెప్పి చక్కగా పైకి లేచి వచ్చాడు. పైకి లేచి వచ్చినప్పుడు అది కూడా విఘ్నమే కదా. ఒక పనికి వెళ్ళేటప్పుడు మంచిదైనా విఘ్నమే, చెడ్డదైనా విఘ్నమే. ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నామండి, 10 గంటలకి ఎగ్జామ్ పెట్టారు, హడావిడిగా వెళ్ళిపోతున్నాం. మధ్యలో మనకు బాగా దగ్గర బంధువులే అయి ఉండొచ్చు, చాలా మంచి విషయం చెప్పడానికే వచ్చి ఉండొచ్చు. దారిలో ఆపారు, వాచ్ చూసుకుంటున్నాం, టైం అయిపోతుంది. టైం అయిపోతుంటే వాళ్ళతో మాటలు చెప్తూ కూర్చుంటామా? ఏమనుకోవద్దు, మళ్ళీ వచ్చి నీతో మాట్లాడతాను అని చెప్పి వెళ్ళిపోతామా? వెళ్ళిపోతాం కదా. వెళ్ళకపోతే అక్కడ ఎగ్జామ్ రాయలేము. ఇక్కడ రామచంద్ర స్వామి యొక్క దూతగా రామ బాణం లెక్క వెళ్ళేటువంటి ఆంజనేయుడు మధ్య మధ్యలో ఆగుతూ కొంచెం పానీయాలు స్వీకరిస్తూ కొద్దిగా రెస్ట్ తీసుకుంటూ వెళుతుంది ఆ బాణం. రామబాణం అలా వెళ్ళదు కదా. ఒకసారి రామబాణం వదిలాము అంటే అది లక్ష్యాన్ని చేరుకుని మరలా రామచంద్ర స్వామి యొక్క అంబులపదికి వెళ్ళాలి. ఇప్పుడు రామచంద్ర స్వామి బాణమీన ఆయన అంబులపది నుంచి తీసి లంకకు వదిలారు. ఆ వదిలినటువంటి బాణం రివ్వున వెళ్ళిపోవాలి, లక్ష్యాన్ని చూడాలి, దాని యొక్క సందేశాన్ని అందుకోవాలి, మరలా రామచంద్ర స్వామి దగ్గరికి వచ్చి విషయాన్ని తెలియచేయాలి. మైనాకుడిని చక్కగా ఆప్యాయంగా స్పృశించారు. లేదు మైనాక, నేను మరలా ఇంకొకసారి నీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తాను అని ప్రేమగా చెప్పారు. అది కూడా కటువుగా చెప్పలేదండి. అక్కడ ఎప్పుడు ఆతిథ్యం అంటావేంటి, వెళ్తుంటే టైం. కొందరు ఉంటారండి, పలకరించామనుకోండి అసలు ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నట్లు ఉంటాయి. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళన్నా కానివ్వండి, పెద్దవాళ్ళు అయ్యే కొద్ది ఏం రావాలండి? వృద్ధులు అంటే ఎవరండి? వృద్ధి చెందిన వారు వృద్ధులు. వయసు పెరిగితే వృద్ధులు ఎవరండి? వృద్ధి చెందాలి. ఏం వృద్ధి చెందాలి? జ్ఞానం పెరగాలి. జ్ఞానం పెరిగితేనే వాళ్ళు వృద్ధులు అవుతారు. లేదు అంటే రోడ్డు మీద ఉన్న చెట్టుకి సంవత్సరాలు వచ్చాయి, మనకి సంవత్సరాలు వచ్చాయి, ఏం తేడా ఉంది? ఏం తేడా ఉండదు. వృద్ధులు అంటే కాలంతో పాటుగా తన యొక్క వెనక తరాల వారికి ఒక మంచిని నేర్పించేటువంటి జ్ఞానాన్ని వృద్ధి చేసుకొని ఆ వృద్ధి పొందినటువంటి ఆ జ్ఞానాన్ని మిగిలిన వెనక ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారికి అందించగలిగేటువంటి వారు వృద్ధులు. కొందరు ఉంటారు, ఎంత వయసు అయిపోయినా కూడా వాళ్ళని ఏదైనా పలకరించామనుకోండి, బాబు మా ఏమండి బాగున్నారా? బాగోకి ఏమవుతామండి, బాగానే ఉన్నాగా. బాగున్నామంటే ఏముందండి, ఒక మాట బాగున్నాం అయిపోయే కదా. లేదు, భోజనం చేశారా అండి, ఆయన వెంటనే టైం చూస్తారండి, ఇలా వాచ్ చూసుకుంటారు. ఇప్పుడు టైం ఎంత అయ్యింది? 12:30. నేను తినేది ఎప్పుడు? 11ంటికి. ఇప్పుడు 12:30కి నువ్వు భోజనం చేసావని అడుగుతావు ఏంటంటే ఇంకేం మాట్లాడతావండి? వేరే బయట వాళ్ళతో వేరే మాటలు ఏమి ఉండవు.
టిఫిన్ చేశారా, భోజనం చేశారా, బాగున్నారా, ఆరోగ్యం బాగుందా, ఇదే కదా ఎవరైనా ఫార్మాలిటీకి అడిగేది. కానీ అవతల మనిషి రెస్పాండ్ అలా ఉంటుందన్నమాట. అంటే మన మాట ఎలా ఉండాలో ఇక్కడ స్వామి చెప్తున్నారండి. అది చిన్నవాళ్ళైనా సరే, పెద్దవాళ్ళనైనా సరే ఒక వినయాన్ని నేర్పిస్తారు. హనుమ ఎక్కడ కూడా మనకు, మీరు హనుమ చరిత్ర ఏ చరిత్ర అయినా చదువుకోండి, హనుమ చరిత్రలో ఎక్కడా కూడా వేరే వాళ్ళని దూషించినట్లుగా కానీ, పరుషంగా మాట్లాడినట్లుగా కానీ, లేదు వేరే వేరేగా ఏదైనా ఆయన అన్నట్లుగా కానీ కనిపించదు. ఎక్కడ చూసినా కూడా ఈవెన్ రావణాసురుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన పరుషంగా మాట్లాడింది లేదు. అందుకే రామచంద్ర స్వామికి నచ్చారండి. రామచంద్ర స్వామి ఎలాంటి వాడు? ప్రియమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి వాడు. ఎవరైనా తనని పలకరించక ముందే ముందుగా వెళ్ళి పలకరించేటువంటి వాడు. పూర్వ భాషీచ రాఘవ అన్నారు. వాళ్ళు ఏదో రావాలి, వాళ్ళు పలకరించే వరకు నేను పెద్ద గొప్పండి, నన్ను వచ్చి అందరూ పలకరించాలి, వాళ్ళు పలకరించకపోతే నేను ఎందుకు మాట్లాడతానండి అని అంటే అలానే దూరం అయిపోతాం సమాజానికి. నువ్వుగా ఒక మాట మాట్లాడావు అనుకో, మీరు చూడలేదు, మనం మాట్లాడాం, వెంటనే వాళ్ళు ఎంత ఆనందపడతారు, పలానా వాళ్ళు నాకు పలకరించారు, వెంటనే వాళ్ళలో ఏదైనా ఇంత మన పట్ల కోపం ఉన్నా కూడా అది మాయమైపోతుంది. అలాంటి గుణాన్ని కలిగినటువంటి రామచంద్ర స్వామి యొక్క ప్రియమైనటువంటి భక్తుడు కూడా అలాంటి వాడే. ఈయన చాలా వినయంతో మాట్లాడేటువంటి వాడు. ఈయన వినయం ఎంత గొప్పగా ఉంటుంది అంటే, పంపా నదీ తీరంలో రామచంద్ర స్వామి మొదటి దర్శనం హనుమతోటి జరిగినప్పుడు హనుమని చూడగానే రామచంద్ర స్వామి గుర్తించేశారండి ఆయనలో ఉన్నటువంటి వినయాన్ని. ఎంత వినయం ఉంటుంది హనుమ దగ్గర అనేది. అలాంటి గొప్పదైనటువంటి వినయం కలిగినటువంటి ఆయన సీతమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అంతే వినయాన్ని చూపిస్తారు. ఎంత వినయంగా, ఒక చిన్న పిల్లాడు, ఆయన చాలా పెద్ద వయసు ఉంది కానీ ఆయనని మనం ఎప్పుడు చూసినా కూడా, ఎప్పుడు మాట్లాడినా, ఎప్పుడు ఊహించినా చిన్న పిల్లాడిగా ఊహించుకుంటాం. ఎందుకంటే అందరి పట్ల వినయాన్ని చూపించేవాడు హనుమంతుడు. ఇప్పుడు చిన్నపిల్లలను కూడా మనం కదిలించడానికి లేదండి అసలు. వాళ్ళందరూ కూడా నేర్చుకోవలసింది హనుమ దగ్గర. హనుమ ఉపాసన చేస్తే, ఆయన చుట్టూ ప్రదక్షిణ చేస్తే మనం కోరకుండానే అలాంటి గుణాలన్నీ కూడా హనుమ మనకు అందిస్తారు. మెయిన్ గా పిల్లలకి వినయాన్ని అందిస్తారండి. వినయం ఎక్కడ ఉంటుందో అక్కడ విద్య వస్తుంది, విద్య ఎక్కడ వస్తుందో అక్కడ సంపద వస్తుంది, సంపద ఎక్కడ వస్తుందో అక్కడ శాంతి ఉంటుంది. కాబట్టి పిల్లలు ముఖ్యంగా ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళండి, మీరు ప్రదక్షిణ చేయండి అని చెప్పేది ఇందుకే కారణం. వెళ్తే చక్కగా ఆయన మనకు బుద్ధిని ప్రసాదింపచేస్తారు. ఇక్కడ దృష్టి చాలా సునిశ్చితమైనటువంటి దృష్టి కలిగినటువంటి వాడు. పంచముఖ ఆంజనేయ స్వాములలో ఒక రూపం గరుత్మంతుడు. గరుత్మంతుడు అంటే చాలా సూక్ష్మమైనటువంటి దృష్టి కలిగినటువంటి వాడు. ఎక్కడో ఉన్నటువంటి ఆకాశంలో ఎగురుతూ కింద ఒక కోడిపిల్ల పెడుతూ ఉంది అనుకోండి, అది ఏం చేస్తుందంటే గరుడు పక్షి వెంటనే వచ్చి దాన్ని పట్టుకొని వెళ్ళిపోతుంది అంత దూరానికి. మన కళ్ళు రోడ్డు మీద అక్కడ పెట్టినటువంటి ఆ ఫ్లెక్సీని కూడా చదవలేదు. అంటే హనుమ యొక్క దృష్టి ఎంత సునిశ్చితంగా ఉంటుంది. దీనినే సిక్స్త్ సెన్స్ అంటారు. మనం గనక హనుమ ఉపాసన చేశాము అనుకోండి, మన పిల్లల చేత హనుమ ఉపాసన చేయించుతున్నాం, చక్కగా ప్రదక్షిణ చేయించుతున్నాం, ఆయన సింధూరాన్ని ధరింప చేస్తున్నాం అనుకోండి, పిల్లలలో ఈ సునిశ్చితమైనటువంటి దృష్టి వస్తుందండి. ఏదైనా సరే త్వరగా గ్రాస్ప్ చేసేటువంటి పవర్ వస్తుందన్నమాట. వాళ్ళకి అంటుంటారు, ఇవన్నీ నమ్మొచ్చా, ఇవన్నీ ఉన్నాయా అండి, ఉన్నాయా అంటే నువ్వు నమ్మితే ప్రతి చోట భగవంతుడు కనిపిస్తాడు, నమ్మకపోతే నీలో కూడా నువ్వు కనిపించవు. ప్రతి చోట భగవంతుడు కనిపిస్తాడు అని ప్రహ్లాదుడు నిరూపించారు కదా. అందుకనడు ఇందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అని చెప్పి. అంటే నువ్వు నమ్మే దానిలో ఉంది, నీ నమ్మకం కంప్లీట్ ఉంది అనుకోండి. ఇందాక చక్కగా స్వాములు వేషాలు వేసుకుని వెళ్తూ ఉన్నారు. అందులో వేషాలు వేసిన వాళ్ళలో ఎక్కువ మంది మన హనుమ స్వామి, రామచంద్ర స్వామిగా, లక్ష్మణుడిగా, శివుడిగా, సీతగా అక్కడ అలా చక్కగా దర్శనం ఇచ్చారు. మనం వాళ్ళని ఒక మనిషిగా చూసాము అనుకోండి, అరే వీడేంద్రా ఇలా రెడీ అయ్యాడు, బట్టలేంటి, అది మనలో ఒక ఎగతాళి భావం వస్తుంది. అక్కడ రామచంద్ర స్వామి దర్శనం చేసుకున్నాము అనుకోండి, మనకు సీత రామచంద్రులు చక్కగా కనిపిస్తారండి, పరివారం కనిపిస్తుంది, ఆ వానర సేన కనిపిస్తుంది. అక్కడ ఎంత అందమైనటువంటి
పట్టాభిషేక సర్గ కనిపిస్తుందండి. మనం చూసే చూపులో ఉంది. ఆ చూపుని అందిస్తాడండి, ఆ దృష్టిని అందిస్తాడండి హనుమ. నువ్వు ఎక్కడ చూసినా రామచంద్ర స్వామి దర్శనం చెయ్యాలి అంటే హనుమ ఉపాసన చెయ్యి. హనుమ ఉపాసన చేశావు అంటే నీకు ఎక్కడ కావాలంటే అక్కడ రాముడు కనిపిస్తాడు. అంతంత బండలు, రాళ్ళు, కొండలు మోసుకొచ్చి ఆ నదిలో ఆ సముద్రంలో పడేశారు. రామ్ 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 అనుకుంటూ రాసి వేశారు. అదే వారదైపోయింది. మనం వెళ్ళి వేస్తాం, గుడుం 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 అని మునుగుతుంది. ఎందుకంటే మనం నేను 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 అనేటువంటి అహంకారంలోనే ఉంటాం. ఇదంతా నాది అనేటువంటి అహంకారంలో ఉంటాం. మన అణువులో, మన శరీరంలో ఒక అణువు పట్ల కూడా పరిపూర్ణమైనటువంటి భక్తి ఉన్నా, పరిపూర్ణమైనటువంటి భక్తి ఒక అణు మాత్రం ఉన్నా కూడా భగవంతుడు నీతోటే ఉంటాడు. భగవంతుడు నీతో ఉంటాడు అనే దానికి నిదర్శనం ఏం లేదండి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ గౌరవించబడతావు. అది నీ గొప్పతనంగా, భగవంతుడి యొక్క గొప్పతనం. ఇక్కడ నీకు సూక్ష్మ దర్శనం చేయించేవాడు హనుమ, అంటే రామ దర్శనాన్ని చేయించేవాడు హనుమ. ధృతి, దృష్టి, మతి. ఇక బుద్ధి విషయానికి వద్దామండి. ఆంజనేయ స్వామిని కొలిస్తే ఏమవుతుంది? బుద్ధిర్బలం, మంచి బుద్ధి బలం వస్తుంది. మనందరికీ కావాలండి. మనం వెంటనే ఉదాహరణగా పిల్లల గురించి చెప్పేసుకుంటాం. మనకు చిన్నపిల్లలే కదా చులకనగా దొరుకుతారు. మనందరికీ కావాలండి బుద్ధి. ఇందాక చెప్తున్నాం ఎంత వయసు వచ్చి ఏం ప్రయోజనం అని చెప్పి. బుద్ధి గనక మనకు సరిగా ప్రకాశింపజేయకపోతే, మన బుద్ధి గనక కరెక్ట్ గా పనిచేసి మాట్లాడవలసిన చోట సరైన మాట మాట్లాడకపోతే, చెయ్యవలసిన చోట సరి అయిన పని చెయ్యకపోతే, వెయ్యవలసిన చోట సరైన అడుగు వెయ్యకపోతే అది అనర్థాలకు దారితీస్తుంది. ఒక మంచి సంతోషకరమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు. ఏదో అపశకునం మాట్లాడాం. అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎలా అయిపోతుందండి? అందరికీ ఒకసారి బాధతో పాటుగా కోపం వస్తుంది. ఈ మాట అన్నవాడిని పట్టుకుని కొట్టేయాలనిపిస్తుంది. అంటే ఒక్క ఆలోచించకుండా మాట్లాడిన ఒక్క మాట వలన ఎంత ప్రమాదం ఉందో చూసారా? మన బుద్ధి కనుక కరెక్ట్ గా పనిచేస్తూ ఉంది అనుకోండి, మన వాక్ కరెక్ట్ గా పనిచేస్తుంది. మన వాక్కేనండి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి నలుగురు శత్రువులు కావాలి అన్నా, నలుగురు మిత్రులు కావాలి అన్నా కూడా ఏదండి? వాక్కే. ఈ వాక్ నాలుకను ఒక్కదాన్ని మనం కరెక్ట్ గా పెట్టుకుంటే మన చుట్టూ మిత్రులు ఉంటారా, శత్రువులు ఉంటారా అనేది తెలుస్తుంది. మన వాక్కుని మనం ఎంత జాగ్రత్తగా వాడితే, ఎంత మంచిగా వాడితే, ఎంత ప్రియంగా వాడితే అంతమంది మిత్రులు అవుతారు అని చెప్పి రామచంద్ర స్వామి తెలియజేస్తారు. లేదంటే అరణ్యవాసానికి వచ్చినటువంటి రామచంద్ర స్వామికి వానరసేనతోటి స్నేహం, దండకారణ్యంలో మునులతోటి మైత్రి, ఎక్కడికి వెళితే అక్కడ స్నేహం. లంక దగ్గరికి వెళ్ళేసరికి విభీషణుడు వచ్చి స్నేహం కోరే, రాక్షసరాజైనటువంటి రావణాసురుడి యొక్క తమ్ముడు విభీషణుడు వచ్చి స్నేహం కోరే. నీ వాక్కు ప్రియమైనది అయితే ఎక్కడెక్కడ ఉన్నా కూడా వారు స్నేహితులుగా మారతారు. అదే వాక్కు మంచిగా లేదు, చాలా పరుషంగా ఉంది, ఎక్కడెక్కడి నుంచో గుంపులు గుంపులుగా వానరులు వచ్చారు, అందరూ వచ్చారు, రావణాసురుడి యొక్క వధ చేశారు. వాక్కు సరి లేదు. అక్కడ తన యొక్క చరిత్ర ఏదైతే తను చేసినటువంటి పని ఉందో అది సరిలేదు. ఇక్కడ బుద్ధిని చూపిస్తూ ఉన్నారండి. బుద్ధి అనేది ఎలా పని చేయాలి అంటే, ఈయన సముద్ర లంఘనం చేస్తూ వెళుతూ ఉన్నప్పుడు మైనాకుడు అయిపోయాడు కదా, వెంటనే ఇంకొక విఘ్నం వచ్చిందండి. సురస నాగమాత వెంటనే పైకి వచ్చి, దేవతలు నాకు వరం ఇచ్చారు, నువ్వు నాకు కడుపులోకి వెళ్ళాలి అని అడిగింది. నా లోపలికి వెళ్లకుండా ఏ జీవి బయటికి రాదు అని చెప్పింది. వెంటనే ఆయన, నేను ఇంత బలవంతుడిని, నన్ను లోపలికి వెళ్ళమంటావా బయటికి వెళ్ళమంటావా, నిన్నేం చేస్తానో చూడు, హాం హూం అని ఏం అనలేదండి. ఆయన ఏమనలేదు. వినయం, ప్రతి చోట వినయం, గౌరవం ఇక్కడ చూపిస్తున్నారు హనుమ. సరే అమ్మా అన్నారు. ఆమెలో తల్లిని చూశారు, నమస్కారం చేశారు. తన యొక్క శరీరాన్ని మొత్తం కుదించేశారండి. నేను ఇంత పెద్ద శరీరాన్ని కదా, నేను ఏదైనా చెయ్యొచ్చు అనుకోలేదు. కొన్ని చోట్ల ఏదైతే కూడదో దానిని తగ్గించేసుకున్నారు, సూక్ష్మంగా మారిపోయారు.
సూక్ష్మంగా మారిపోయి ఆమె లోపలికి, ఆమె నోరు తెరిచి మూసే లోపల లోపలికి వెళ్ళారు, బయటికి వచ్చేసారు, మళ్ళీ యథారూపంలోకి వచ్చేసారు, నమస్కారం చేశారు. అమ్మా, నీ కోరిక తీరింది, నీకు దేవతలు ఇచ్చినటువంటి వరము ఫలించింది, మరి నేను వెళ్ళిరానా అన్నారు. వెంటనే ఆమె ఆనందపడిందండి. ఆ బుద్ధి చతురతకి ఆనందం పడింది, పంపించింది. ఇక్కడ నుంచి మనం అశోకవనం దగ్గర, లంక దగ్గరికి వెళ్ళినప్పుడు, లంకకు వెళ్ళగానే అంత పెద్ద రూపంలో వెళ్ళిపోయారు. అంత పెద్ద రూపంలో వెళ్ళి రాక్షసులందరినీ సంహరించేయచ్చు కదా. బుద్ధిని ఉపయోగించారండి మళ్ళీ. అరెరే, ఇంత పెద్ద రూపంతో నేను లంకలోకి ప్రవేశించాను అనుకో, ఈ రాక్షసులందరూ మహా తెలివైన వాళ్ళు, వీళ్ళ నాయకుడు మరింత పండితుడు, కాబట్టి నన్ను గుర్తించారు అనుకో, ఏమవుతుంది? సీతమ్మ తల్లికి హాని జరుగుతుంది. ఇక్కడ ఈయనకి హాని జరుగుతుంది కాదండి, అమ్మకి హాని జరుగుతుంది, అమ్మని ఏదైనా చేసేస్తారేమో అనుకున్నాడు. వెంటనే ఒక పిల్లి సైజుకు మారిపోయాడు. అంత పెద్ద దీర్ఘమైనటువంటి పర్వతం లాంటి శరీరం నుంచి ఒక చిన్న పిల్లిలాగా మారిపోయాడు. మారిపోయి లోపలికి వెళ్ళి అన్ని చూశాడు, అన్ని వెతికాడు, ఎక్కడా అమ్మ జాడ కనిపించలేదు. వచ్చి సింసుపా వృక్షం పైన కూర్చున్నాడు. ఆ కూర్చున్నటువంటి ఆ చెట్టు కింద తల్లి కనిపించింది, సీతమ్మ తల్లి కనిపించింది. గుర్తించాడు, అమ్మని గుర్తించాడు. గుర్తించగానే గబుక్కుని కిందకి దిగేసి, అమ్మ నేను రాముడు పంపగా వచ్చాను అన్నాడు అనుకోండి, ఏమవుతుంది? అప్పటికి 1 సంవత్సరంన్నర కాలంగా రాక్షసుడి యొక్క చెరలో ఉన్నటువంటి తల్లి మరింత భయపడిపోయి, రాక్షసుడు ఎవరో ఇలా కోతి రూపంలో వచ్చి నన్ను భయపెడుతున్నాడు అని భయపడిపోయి ఒక్కసారిగా ఆమె బేజారైపోతే, తల్లికి ఏదైనా అయితే, అందుకనే ఆలోచించాడు, మరలా బుద్ధిని ఉపయోగించాడు. చక్కగా పైన చెట్టు కొమ్మల్లోనే దాక్కున్నాడు. ఆకుల్ని కొంచెం తెరిచాడు. ఆకుల్లో నుంచి తన యొక్క నేత్రాలు, పచ్చటి నేత్రాలట స్వామివి, బంగారు వర్ణం, కళ్ళేమో పచ్చటి కళ్ళు, మిలమిలా మెరిసేటువంటి కళ్ళు, సుందరమైనటువంటి రూపం అండి. హనుమ దర్శనం ఎక్కడ జరిగితే అక్కడ విజయం ఉంటుందండి. మీరు ఇది వినేటప్పుడు అంటే నేను చెప్తున్నాను అని కాదు, ఎక్కడైనా సరే రామాయణం గురించి వింటూ ఉన్నప్పుడు మీకు తెలియకుండా మీ మధ్యలో ఒక స్వామి కూర్చుని ఉంటారు. అందుకనే ఆయనకు ఒక కుర్చీ వేసి ఉంచాలి. ఆయన దానిపైన ఆసీనులై ఉంటారు ఎల్లప్పుడూ కూడా. దానికి నిదర్శనంగా ఎక్కడో చోట వానరం కూడా తిరుగుతూ ఉంటుంది. ఈయన చక్కగా ఇలా చూశారు, కిందకి చూశారు, సీతమ్మని చూశారు. ఈయన ఒక పాట పాడారండి. హనుమ గానం చాలా 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 మధురంగా ఉంటుందండి. ఎందుకు అంటే ఈయన సామవేదాన్ని, సంగీతానికి సంబంధించినటువంటి సామవేదాన్ని, మంత్రాలకు సంబంధించినటువంటి ఋగ్వేదాన్ని, యజ్ఞాలకు సంబంధించినటువంటి యజుర్వేదాన్ని, అనేక రకాలైనటువంటి సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించినటువంటి అధర్వణ వేదాన్ని, ఈ 4 శాస్త్రాలని బాగా అవపోసన పట్టినటువంటి వాడు హనుమ. గొప్ప పండితుడు ఆయన మాట్లాడితేనే చాలా మధురంగా ఉంటుంది. అలాంటి మధురమైనటువంటి హనుమ గానం చేసేటప్పుడు మరింత మధురంగా ఉంటుందట. ఒకసారి తుంబురుడు నారదుడు అడిగారట, అసలు అందరికన్నా కూడా మేము దేవగాయకులమి, మేము ఎంతో బాగా పాడతాం కదా, కానీ నీవు పాడితే మా పాట మాకే నచ్చట్లేదు హనుమ, ఎందుకు ఇంత బాగా నీకు ఇంత మంచి గొంతు ఎలా వచ్చింది అని చెప్పి. హనుమ చెప్పారు, నాదేం లేదు, నేను ప్రతి సెకండ్ ఎప్పుడు కూడా నా ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా నేను స్వీకరించేటువంటి రసం ఏదయ్యా ఉంది అంటే రామరసం. రామనామ రసాన్ని నేను స్వీకరిస్తూ ఉంటాను కాబట్టి ఆ రామనామం అంత తీయగా వస్తుంది, నాదేం లేదు. అందుకనే రామాయణం ఎవరు చెప్పినా కూడా చాలా స్వీట్ గా ఉంటుందండి. అది నేను చెప్పినా, ఇంకొకరు చెప్పినా, ఇక్కడ ఉన్నటువంటి చిన్న పాప చెప్పినా, ఎవరు చెప్పినా కూడా చాలా స్వీట్ గా ఉంటుంది. ఎందుకు అంటే రామనామమే అంత స్వీట్ గా ఉంటుంది. ఇక్కడ రామనామాన్ని నేను స్వీకరించాను కాబట్టి అంత తీయగా వస్తుంది పాట అని చెప్పి, అలాంటి రామ భక్తుడైనటువంటి హనుమ పైనుంచి పాట పాడారు. ఏమని పాడారు? సీతమ్మ తల్లికి తెలియచేయాలి తానెవరు, తాను భయపడకూడదు. చక్కగా చెప్తూ ఉన్నారు. అయోధ్య పట్టణం ఉంది. ఆ పట్టణాన్ని ఏలేటువంటి గొప్ప మహారాజు దశరథ మహారాజు. ఆయనకు 3 భార్యలు ఉన్నారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి అనేటువంటి 3 భార్యలు ఉన్నారు.
వారికి 4 కుమారులు కలిగారు. ఆ 4 కుమారుల్లో రామచంద్ర స్వామికి పట్టాభిషేకం చెయ్యాలి అనుకున్నటువంటి రాత్రి సమయంలో అన్ని కార్యక్రమాలు అయిన తర్వాత కైకేయి కోరిన మాట మీదట దశరథ మహారాజు ఆజ్ఞతోటి ఈ రామచంద్ర స్వామి తన భార్య అయినటువంటి జానకి అలానే సోదరుడైనటువంటి లక్ష్మణుడితో కూడి వనవాసానికి వెళ్ళారు. ఆ వనవాసానికి వెళ్ళిన తర్వాత వారు మధ్యలో గుహుడి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించారు. అక్కడ నుంచి వెళ్లి దండకారణ్యంలో మునులను కాపాడి చక్కగా పర్ణశాల వేసుకుని అక్కడ నివసిస్తూ ఉన్నారు. ఖరదూషణాదుల్ని సంహరించాడు రామచంద్ర స్వామి. అలానే అక్కడకు వచ్చినటువంటి ఒక మాయామృగంని కోసం వెళ్ళినటువంటి రామలక్ష్మణులు లేనటువంటి సందర్భాన్ని చూసి కపట సన్యాసి అయినటువంటి రావణాసురుడు అమ్మని అపహరించాడు. ఇక్కడ వరకు సీతమ్మకు తెలిసిన కథ. ముందు తెలిసిన కథని చెప్పారండి. తెలిసిన కథని చెబితేనే కదా తను ఎక్కడి నుంచి వచ్చింది, తన గురించి ఎవరో చెప్తున్నారు అని మనకు తెలిసేది. ఎవరికైనా కూడా మనకు తెలియని దాన్ని చెప్తే మనం గుర్తుపట్టలేం కదా. ముందు తెలిసిన కథను పాడుకుంటూ వచ్చారు. జటాయువు అనేటువంటి దశరథ మహారాజు మిత్రుడైనటువంటి పక్షి ప్రాణాలు కోల్పోయింది. అక్కడి నుంచి రామచంద్ర స్వామి లక్ష్మణుడితో కూడి పంపా నదీ తీరానికి వచ్చి ఋష్యమూక పర్వతం దగ్గర ఉన్నటువంటి సుగ్రీవుడితో మైత్రి చేసుకుని వాలి సంహారం చేశారు. అక్కడ నుంచి ఆయన చక్కగా సీతను వెతకడం కోసం సుగ్రీవుడితో మైత్రి చేసుకుని సుగ్రీవుడి మంత్రి అయినటువంటి ఆంజనేయుడు అనేటువంటి నన్ను రామదూతగా రామబాణంగా ఇక్కడికి సీతా దర్శనం కోసం పంపించారు. నేను రామదూత రామభక్తుడైనటువంటి హనుమని అని చెప్పి కిందకి దిగాడండి. చక్కగా చేతులు జోడించి స్వామి వినయంగా, చాలా వినయంగా చేతులు 2 జోడించి తల వంచి చాలా 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 చిన్న పిల్లాడిలాగా కిందకి దిగాడు. అంత చక్కగా పాడి అంత చక్కగా చెప్తే అమ్మ ఎందుకు భయపడుతుందండి? ఒక్క క్షణం భయపడింది తల్లి. ఆ భయపడి ఆమె తేరుకునే లోపులోనే ఈ అంగుళీయకాన్ని తీసి చూపించేశారు, రామముద్రికని చూపించేశారు అమ్మ సీతమ్మకి. ఎప్పుడైతే అమ్మ సీతకు ఆ కొంచెం అనుమానం ఉందో ఆ అనుమానం కూడా ఈ రామ ముద్రని చూడగానే ఆమె అనుమానం అంతా తీరిపోయింది. అనుమానం అంతా తీరిపోయి ఆమె హనుమని తన యొక్క ఔరస పుత్రుడిగా భావించింది తల్లి. అందుకనే హనుమకు అంత ఇష్టం. ఇప్పటి వరకు రామదూతని రామదూతని అని చెప్పుకుంటూ వస్తారు. ఎప్పుడైతే సీతమ్మ తల్లి దర్శనం జరుగుతుందో నేను రామదాసుడిని, రాముడి యొక్క సేవకుడిని, ఆయన భక్తుడిని అని ప్రకటించుకుంటాడు హనుమ. అంటే సంపూర్ణమైనటువంటి దర్శనం ఇప్పుడు అయ్యింది. అంతకుముందు రామచంద్ర స్వామి దర్శనంతో సగ దర్శనమే అయ్యింది. ఎప్పుడైతే అమ్మ దర్శనం కూడా అయ్యిందో ఆయనకి సంపూర్ణమైనటువంటి దర్శనం జరిగింది, భగవద్ దర్శనం. తల్లితో కూడి ఉంటేనే తండ్రి యొక్క సంపూర్ణ దర్శనం. తల్లిని వీడి ఉంటే సంపూర్ణ దర్శనం కాదు కదా. సూర్యుడు ఉన్నాడు, సూర్యుడి నుంచి వెలుతురు వస్తేనే సూర్యుడి యొక్క వెలుతురు. చంద్రుడు ఉన్నాడు, ఆ కళ కనిపిస్తేనే చంద్రుడు. దీపం ఉంది, వెలుతురు ఉంటేనే దీపం. దీపం స్వామి అయితే వెలుతురు అమ్మ, సూర్యుడు భగవంతుడైతే ఆ ప్రకాశం అమ్మ. రెండిటిని విడదీసి చూడడానికి కుదరదు కాబట్టి ఇద్దరి దర్శనం అవ్వగానే రామదాసుడు అయిపోయాడండి ఆయన. అలా బుద్ధిని చూపించాడు. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాట్లాడాల్సిన చోట మాట్లాడాల్సిన మాటలు, కార్యాన్ని చేయడం చేతనవ్వాలి. కొందరు వెళతారండి చక్కగా ఏదో ఒక దూతగా పంపించినప్పుడు పెళ్లి పెద్దగానో లేదా వేరే ఏదిగానో పంపిస్తారు. ఈయనకి మాట్లాడడం రాదు. అక్కడికి వెళ్ళి కరెక్ట్ గా అవుతుంది అన్న పని ఈయన వాక్చాతుర్యంతో అది కాస్త వెళ్ళిపోతుంది. అలా కాదు, అవ్వదు అన్న పని కూడా ఒక మనిషిని పంపిస్తే అది చేసుకురాగలిగేటువంటి బుద్ధి ఉండాలి. దానిని హనుమలో చూశారు స్వామి. రామచంద్ర స్వామి ఆ బుద్ధి కుశలతను చూశారు హనుమలో. ఇక్కడ అమ్మ దర్శనం జరిగింది, అయిపోయింది. మతి అయిపోయింది. ఇప్పుడు దాక్ష్యం, వీరత్వం. ఇందాక ధృతి చెప్పుకున్నాం, ధైర్యము అనేది చెప్పుకున్నాం. ఇక్కడ వీరత్వం అండి. బుద్ధిని ఉపయోగించాడు. దర్శనం చక్కగా మంచిగా ఏది మంచి ఏది చెడు గ్రహించేటువంటి సూక్ష్మ దర్శనాన్ని చేయించాడు. ధైర్యాన్ని చూపించాడు. ఇప్పుడు వీరత్వాన్ని చూపించాలండి. అందరూ అమ్మ దర్శనం అవ్వగానే పైకి లేచి చూసేసరికి రాక్షసులు వచ్చేసారు, చుట్టుముట్టేశారు. ఈ సీత దగ్గరికి ఎవరో వానరం వచ్చింది, కొట్టండి, నరకండి, చంపండి, తోకను కాల్చండి, గిల్లండి, గిచ్చండి అంటే రాక్షసులు అందరూ ఒక ముక్కోళ్ళు, 2 ముక్కులాళ్ళు, ఒక కన్ను వాళ్ళు, 3 కన్నులాళ్ళు, ఒక చెయ్యాడు, 4 చేతులని రకరకాలైనటువంటి రూపాలలో ఉన్నటువంటి రాక్షసులందరూ వచ్చేసారు.
రాగానే గుర్తించాడు. వీళ్ళకి బుద్ధితోటి పని లేదు, ఎందుకంటే రాక్షసులకు బుద్ధి పని చేయదు. వీళ్ళకి ఏదైనా మంచిగా చెప్దాము అంటే వినయం పని చెయ్యదు. సరే, మనం ఏదైనా ఇంకొకటి చెప్దాము అంటే వీళ్ళు వినరు. సామం పని చేయదు, భేదం పని చేయదు, దానం పని చేయదు. ఎందుకంటే దానం తీసుకునేటువంటి అక్కడ ధనం లేనటువంటి వాళ్ళు కూడా లేరు, పేదవారు కూడా లేరు, అందరూ సంపన్నులే. కాబట్టి సామము, భేదము, దానము పని చేయనప్పుడు ఏం చేయాలండి? దండాన్ని ఉపయోగించాలి. దాన్నే ఉపయోగించాడు, వీరత్వాన్ని చూపించాడు స్వామి. ఎలా చూపించాడు? వందల కొద్ది రాక్షసులు వచ్చేస్తున్నారు. అబ్బా, ఎంత ఆనందంగా ఉంది ఇప్పుడు స్వామికి అంటే. ఆయనకి ఇప్పుడు వచ్చిందండి ఆనందం. సముద్ర లంఘనం చేసేటప్పుడు కూడా అంత ఆనందాన్ని ఆయన అనుభవించలేదు. ఇప్పుడు కదా అసలు రామకార్యం చేసేది. ఇప్పుడు కనుక వీళ్ళందరినీ నేను మట్టు పెట్టేశాను అనుకో, నా స్వామి ఎవరో ఆ రావణాసురుడికి తెలుస్తుంది. నా స్వామి ఎంత బలవంతుడో రావణాసురుడికి తెలియచేయాలి అంటే నేను వీళ్ళందరినీ సంహరించాలి. సంహరించి నేను రావణాసురుడిని చూడాలి. రావణాసురుడు ఎంత బలవంతుడో చూడాలి. చూసి ఆయన యొక్క ఆనుపానులన్నీ నేను పట్టుకోవాలి. అలానే రామచంద్ర స్వామి ఎంత బలవంతుడో రావణాసురుడికి చెప్పాలి అనుకున్నాడు. చక్కగా వచ్చిన వాళ్ళని వచ్చినట్లు, కాళ్ళకు దొరికిన వాళ్ళని కాళ్ళతో తొక్కేశాడు, చేతులకు దొరికిన వాళ్ళని చేతులతో నలిపేశాడు, భుజాలకు తగిలే వాళ్ళని భుజాలతో కుమ్మేశాడు. ఇక నోటికి దొరికిన వాళ్ళని నోటితోటి చీల్చి చెండాడేశారు. స్వామి తోకతోటి కొడుతున్నాడో, చేతులతో కొడుతున్నాడో, కాళ్ళతో కొడుతున్నాడో, కళ్ళతో పీకుతున్నాడో తెలియకుండా అక్కడ ఉన్నటువంటి రాక్షస సంహారం అందరినీ చేసి కోట గోడెక్కి కూర్చున్నాడు. ఇంకెవరు వస్తారు రండి అన్నట్లుగా. వీరత్వం, వీర హనుమాన్. ఇక్కడ మన వీరాంజనేయ స్వామి కదా, వీరత్వాన్ని చూపించారండి. వీరత్వాన్ని చూపిస్తే అమ్మకి నేను ఉన్నాను అమ్మ, నీకేం భయం లేదని అభయాన్ని చూపిస్తున్నాడు. అభయ వీరాంజనేయ స్వామి ఇక్కడ మనకు ఉన్నటువంటి స్వామి. వెంటనే ఆ స్వామి ఏం చేశారే అంటే, కోట గోడ మీద కూర్చున్నటువంటి స్వామిని ఈ రాక్షసులంతా చూసి ఇంకా ఒక 7 మహా బలవంతులైనటువంటి 7 సైన్యాధిపతులను పంపించాడండి రావణాసురుడు. ఎవరు వస్తే ఏంటి, ఆ క్షణంలో రావణాసురుడు వచ్చినా కూడా ఆయన తీసుకువెళ్ళిపోదామనే ఉన్నాడు. రామచంద్ర స్వామికి మాట ఇచ్చి వచ్చాడు, దూతగా వస్తాను అని. సీతమ్మ తల్లిని అమ్మ నువ్వు వచ్చేసేయి, నా వీపు పైన కూర్చో, నిన్ను తీసుకువెళ్ళిపోతాను అని చెప్పాడు. అమ్మ ఏం చెప్పింది? ఈ రావణాసురుడు కపట సన్యాసిగా వచ్చి దొంగతనంగా నా భర్త ఇంట్లో లేనప్పుడు రాముడికి తెలియకుండా నన్ను అపహరించి తెచ్చాడు. కాబట్టి ఈ నీచుడిని రామచంద్ర స్వామి వచ్చి వధించి సంహరించిన తర్వాత విజయంతో నన్ను తీసుకుని వెళ్ళాలి, చాలా గౌరవంగా. నేను ఇలా రావడం పద్ధతి కాదు హనుమా అని చెప్పిన ఒక్క కారణం చేత, రామచంద్ర స్వామి పట్ల ఉన్నటువంటి గౌరవం చేత, అమ్మ మాట మీద గౌరవం చేత ఆయన ఆ లంకలో కొంతమంది రాక్షసులు, సగం రాక్షసులు సంహరించేశాడు. లేదు అంటే లంకా పట్టణాన్ని మొత్తం కాల్చి బూడిద చేసినటువంటి హనుమకి రావణాసురుడు సంహారం ఒక లెక్క కాదు. ఆయనకు ఆల్రెడీ రావణాసురుడికి నర వానరుల చేతిలో మృత్యువు ఉంది. నరుడైనా వానరుడైనా ఆయన్ని సంహరించగలరు. అలా చేయకుండా అమ్మ మాట మీద గౌరవంతో ఆగిపోయి, సరే చూద్దాం రాని ఎంతమంది వస్తారో అంతమందిని కొంచెం సేపు ఆడుకున్నట్టు ఉంటుందిగా అనుకున్నాడు. వచ్చిన సైన్యాధిపతులను వచ్చినట్లు తన వీరత్వాన్ని చూపించాడు. పాపం మండోదరి ముద్దుల కుమారుడు వచ్చాడు, అక్షకుమారుడు, ముద్దుల కుమారుడు. ఆమెకు చాలా సౌమ్యుడు కొంచెం ఆ వాళ్ళలో. వచ్చి రావడమే ఆంజనేయుడిని చూశారండి. చూడడంతో అక్షకుమారుడికి నిశ్చయమైపోయింది, ఈ వీరుడి చేతిలో నాకు మృత్యువు ఉంది అని. కానీ పోరాడి ఓడాలి కాబట్టి ఆయన చక్కగా బాణాలు వేస్తూ ఉంటే ఆంజనేయుడు ఆయన యొక్క రూపాన్ని చూసి, ఆ సౌమ్యతను చూసి ముచ్చట పడిపోయారు. ఆయన బాణాలు వేస్తుంటే తీసి పక్కన వేస్తూ ఉన్నాడు, ఎదురుదాడి కూడా చేయలేదు. కానీ ఎంత ఎదురుదాడి చేయకూడదు అనుకున్న రావణాసురుడు కుమారుడు శత్రువు ఎదురు దాడి చేస్తూ ఉన్నాడు కాబట్టి కొంచెం సేపు ఆడుకోనిచ్చాడు. పిల్లాడు కదా, అక్షకుమారుడిని కొంచెం సేపు ఆడుకోనిచ్చాడు. ఆడుకున్న తర్వాత చక్కగా 2 కాళ్ళు పట్టుకున్నాడు. అక్షకుమారుడి యొక్క 2 కాళ్ళు పట్టుకున్నాడు. పట్టుకొని గిర 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 చక్కగా తిప్పాడండి. మన వాళ్ళు కనుక ఇది రాయిని వడిసి తిప్పుతారు కదా, వడిసి తిప్పి వేస్తారు కదా రాయిని పక్షుల పైకి, అలా వడిసి పట్టుకున్నట్లుగా ఆయన 2 కాళ్ళు పట్టుకుని తిప్పాడు. చక్కగా ఒక 4-5 రౌండ్లు వేశాడు. వేసి అసలే ఎవరు ఈయన బలవంతుడు, చాలా దీర్ఘకాయంగా ఉన్నాడు, వాయుపుత్రుడు,
ఇంకేముందండి, చక్కగా తిప్పుడికి తిరిగాడు, ఒక్కసారికి టపీబని నేలకేసి కొట్టాడు. ఏ ఆయుధాన్ని ప్రయోగించలేదు ఆంజనేయుడు, అసలు చక్కగా నేలకేసి కొట్టాడు అంతే. ఆ ఒంట్లో ఉండవలసిన అవయవాలు ఏవి కూడా వాటి స్థానాల్లో లేకుండా మొత్తం నుజ్జుగా అయిపోయి అక్షకుమారుడి మరణం అయింది. వెంటనే ఇంద్రజిత్తు వచ్చి బ్రహ్మాస్త్రాన్ని వేశాడు. బ్రహ్మాస్త్రానికి లొంగిపోయాడండి ఆంజనేయుడు. బ్రహ్మాస్త్రం కూడా ఆయన ఏం చెయ్యలేదు, బ్రహ్మగారి వరం ఉంది తెలుసు ఆయనకి, కానీ గౌరవించాడండి. బ్రహ్మ అస్త్రానికి ఆయన గౌరవాన్ని చూపించాడు. చూడండి ఎంత గొప్ప గుణం కలిగిన వాడు, చూడండి ప్రతి చోట కూడా ఆయన వినయాన్ని గౌరవాన్ని చూపిస్తూ వెళతాడండి. అందుకనే దేవతలందరికీ ఆయన అంటే అంత ముద్దు. అందరూ తలా ఒక వరం ఇచ్చేశారు ఆయనకి, చిన్నప్పుడే తలా ఒక వరం ఇచ్చేశారన్నమాట. ఆ బ్రహ్మాస్త్రానికి లొంగిపోయినట్లుగా యాక్షన్ చేసి వెళ్ళారు రావణాసురుడి దగ్గరికి. వెళ్ళేసరికి రావణాసురుడు చాలా చక్కగా టీవీగా సింహాసనం పైన కూర్చొని ఉన్నారు. శత్రువు మనకు కనబడితే ఏం చేస్తామండి, చక్కగా నోటికి వచ్చినటువంటివి రానటువంటివి నేర్చుకుని కూడా తిట్లు తిడతాం, అవును కదా, రకరకాలుగా ప్రయోగించి అనేక మాటలు అనేస్తాం. ఇక్కడ ఈయన ఆంజనేయుడు అలాంటి వాడు కాదు, అనసూయత్వం లేనటువంటి వాడు రాముడైతే ఈయన కూడా అలాంటి వాడే కదా. ఈయన వెంటనే అవతల ఉన్నటువంటి రావణాసురుడిలో రావణ బ్రహ్మని గుర్తించాడండి. ఆ పులస్త్య బ్రహ్మ యొక్క వారసత్వాన్ని గుర్తించాడు, పండితుని గుర్తించాడు, బలవంతుడిని గుర్తించాడు, భక్తుడిని గుర్తించాడు. ఎంత బలం, ఎంత అందం, ఎంత చక్కటి శౌర్యం, ఎంతటి ప్రకాశం ఈ రావణాసురుడిలో. ఆహా, ఒక్క ఆ పరస్త్రీ వ్యామోహము అనేటువంటి కామం లేకపోతే ఈ రావణాసురుడు రావణ బ్రహ్మయ్యే కదా. ఎంత గొప్ప వంశంలో పుట్టాడు, ఎంత గొప్ప పండితుడు, సకల శాస్త్రాలను చదివినటువంటి జ్ఞాని కదా ఈ రావణుడు అని చెప్పి ఆయన ఒక్క క్షణం ఆయనను చూసి ఆశ్చర్యపోయి ఆనందాన్ని అనుభవించారట హనుమ. అదండి హనుమలో గొప్పతనం. శత్రువులో కూడా గొప్పతనాన్ని గుర్తించగలగాలి. శత్రువులో కూడా గొప్పతనాన్ని గుర్తించగలిగినప్పుడు ఇంకా గొప్పవాళ్ళు అవుతారు. శత్రువులో గొప్పతనాన్ని గుర్తించినప్పుడు ఆటోమేటిక్ శత్రుత్వం కూడా తగ్గుతుంది, గొప్ప వాళ్ళు అవుతారు. ఏం చిన్నబోరు, ఎవ్వరికి చిన్నతనం రాదు. అదే శత్రువు కనిపించగానే మనం ఎదురుదాడి చేస్తూ ఉన్నాము అనుకోండి, వెంటనే ఈ వ్యక్తి యొక్క పర్సనాలిటీ పడిపోతుంది. అది చెప్తున్నారు హనుమ మనకి. మీకు ఎవరైనా సరే శత్రువు అనేది ఆ దేహంతో, ఆయనలో ఉన్నటువంటి గుణాలతో కాదు, ఆయనలో ఉన్నటువంటి జ్ఞానంతో కాదు, ఆయనలో ఉన్నటువంటి విద్యతో కాదు. విద్యను గౌరవించు, జ్ఞానాన్ని గౌరవించు, ఆయనలో ఉన్నటువంటి పాండిత్యాన్ని గౌరవించు, ఆయన వంశాన్ని గౌరవించు, ఆయన యొక్క చరిత్రను గౌరవించు. ఆ దేహంతోటే కదా మనకు శత్రుత్వం. అది గుర్తించగలిగినప్పుడు నువ్వు ఉత్తముడి అవుతావు అని చెప్పి ఆంజనేయుడు మనకు తెలియజేస్తాడు. ప్రతి విషయంలోనూ ఆంజనేయుడిని మనం ఆదర్శంగా తీసుకుంటే, పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ప్రతి విషయంలోనూ అంటే మనం ఆంజనేయుడు అంత గొప్పగా ఆలోచించలేకపోయినా, ఈ కలియుగంలో పుట్టినందుకు అంత గొప్పగా ఆలోచించలేకపోయినా, కొంచెమైనా సరే ప్రయత్నించి చూస్తే, కొంచెమైనా సరే మంచిగా పలకరించడం చూస్తే, కొంచెమైనా సరే అవతల వ్యక్తికి మంచిగా రెస్పాండ్ అవ్వడం చూస్తే, మనలో ఉన్నటువంటి లోపాన్ని గుర్తించి అవతల వ్యక్తిలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గుర్తించగలిగితే నువ్వు రాముడి భక్తుడి అవుతావు అని చెప్పి హనుమ చక్కగా ఆచరించి చూపించారండి. అలాంటి హనుమని ఇష్టపడినటువంటి మరి రాముడు ఎందుకు ఇష్టపడి ఉంటాడు? చూడండి, రాముడిలో ఉన్నటువంటి క్వాలిటీస్ అన్ని కూడా ఇక్కడ హనుమలో ఉన్నాయి. అన్నిటినీ కూడా ఆయన చక్కగా ప్రదర్శిస్తూ ఉన్నారు. అందుకని హనుమ ఇష్టం రాముడికి. అందుకు హనుమ రాముడికి అంత భక్తుడయ్యాడు. అలాంటి హనుమ దర్శనం ఈరోజు మనకు ఇక్కడ చక్కగా జరుగుతూ ఉంది. చాలా సమయం గడిచిపోయింది, కాలాతీతం అయిపోయింది. అంటే మనం మొదలు పెట్టుకోవడమే కొంచెం ఆలస్యం అయ్యింది. లేదంటే ఇంకా మంచి విషయాలు తులసీదాస్ గారి గురించి ఇంకొన్ని మంచి విషయాలు ఉన్నాయి, అవి కూడా మీతో చెప్పుకోవాలి అని అనుకున్నాను. కానీ సమయం చాలా అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఇళ్లలో రకరకాలైనటువంటి వ్యాపకాలు ఉంటాయి. మన శరీరం మనసు ఏమంటుందంటే ఇంటిని చూస్తుందండి. మనసు ఇక్కడ కనిపించదు కదా, మన కళ్ళకు కనిపించదు మనసు.
శరీరం కూర్చుంటుంది. పాపం కూర్చుందాం కొంచెం సేపు, దైవ సన్నిధిలో కూర్చుందాం, దైవం గురించినటువంటి మాటలు విందామని మన బాడీ చెప్తుంది, అందరికీ చెప్తుందండి. కానీ మన మనసు ఏం చేస్తుందంటే, ఇంట్లో ఏం జరుగుతుందో, పిల్లలు ఎవరెవరు కొట్టుకుంటున్నారు, ఎవరెవరి ఇంటికి వచ్చి వెళుతున్నారు, ఏమేమి జరుగుతున్నాయో, అసలు ఈమె ఎప్పుడు ఆపుతుంది, ఈమె ఇంకా లక్షణాలు చెప్తూ వెళుతుంది, ఈ లక్షణాలన్నీ ఎప్పుడు అవుతాయి, ఈమె చెప్పే లక్షణాలన్నీ అయిపోయాయి అనుకో, మనం జై శ్రీరామ్ చెప్దాం అని మన మనసు చెప్తుంది. మనసు మంచిదేనండి, కాకపోతే ఏంటంటే ఆలోచనలు ఎక్కువ. మనస్సేమో పరుగులు తీసుకుంది, దేహం కూర్చుందాము అంటుంది. కానీ కొన్నిసార్లు మన మనసు చెప్పిన మాట కూడా వినాలి, లేదు అంటే ఇంట్లో పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగా మారుతాయి. కాబట్టి ఒక చిన్న విషయాన్ని చెప్పేసుకుని మనం ముగిద్దాం. ఇక్కడ తులసీదాస్ గారు కలియుగ వాల్మీకి అంటారు. మీ అందరికీ తెలిసినటువంటి తులసీదాస్ గారు మనందరికీ కూడా గురువు గారు. ఆయన హనుమాన్ చాలీసాని ఇచ్చారు. హనుమాన్ చాలీసా ఎలా ఇచ్చారో కూడా మనం చెప్పుకున్నాం. హనుమాన్ చాలీసాని ఇచ్చారు, అలానే రామచరిత్ర మానస్ అని రామాయణాన్ని రచించారు హిందీలో. ఆయన ప్రతిరోజు కాశీలో గంగా తీరంలో స్నానం చేసి, గంగా నదిలో స్నానాన్ని ముగించుకొని వస్తూ ఒక రాగి చెంబు నిండా రామనామాన్ని, ఆయన నిరంతరం రామనామమే చేసేవారు. రాగి చెంబు నిండా నీళ్లు తీసుకుని వచ్చి ఆయన ఆశ్రమం దగ్గర ఉన్నటువంటి ఒక అశ్వత్థ వృక్షానికి, అంటే రావి చెట్టుకి ఆ నీళ్లు పోసి ఆయన రోజు ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. అలా చేసుకుంటూ ఉండగా కొన్ని రోజులు గడిచిపోయాయి. కొన్ని రోజులు అలా గడిచిపోయిన తర్వాత ఒక రోజు ఆయన వచ్చి అశ్వత్థ వృక్షంలో నీళ్లు పోయేసి ఆయన అలా కూర్చోగానే దాని మొదలు దగ్గర నుంచి ఒక బ్రహ్మరాక్షసుడు లేచి వచ్చాడు. శాప విమోచనమైనటువంటి ఒక బ్రహ్మరాక్షసుడు లేచి వచ్చాడు. ఆయన చక్కగా శాప విమోచనం అయిపోయింది. ఆయన రాగానే తులసీదాస్ గారు ఆశ్చర్యపోయారు. ఆయన చెప్పారట, మీరు ప్రతిరోజు రామనామాన్ని జపిస్తూ జలాన్ని పోస్తూ ఉన్నారు కదా, నా పాపాలన్నీ కూడా ప్రక్షాళన అయిపోయి నాకు శాప విమోచనం జరిగింది. మీకంటూ ఏదైనా కోరిక ఉంటే నేను తీరుస్తాను, చెప్పండి అని చెప్పి అడిగారట ఆ దివ్య పురుషుడు. ఈ తులసీదాస్ గారికి ఉన్నటువంటి కోరిక ఏముందండి, రామ దర్శనం చేసుకోవాలి అని చెప్పి. ప్రతి ఒక్క భక్తుడికి భగవంతుడి దర్శనం కావాలి అని ఉంటుంది. మనలాంటి వాళ్ళైతే చాలా కోరికలు అడుగుతాం లేదు, చాలా ఉంటాయి మన ఇంటి అవసరాలు, లేదంటే ఏవేవో చాలా అడిగేస్తాం. కానీ భక్తుడికి పరిపూర్ణంగా భగవంతుడి మీద మనసు లగ్నమైన వాడికి భగవత్ దర్శనం అడుగుతారు. ఇక్కడ భగవత్ దర్శనం అడగగానే రామచంద్ర స్వామి దర్శనం కావాలి నాకు అని చెప్పి అన్నప్పుడు ఆ దివ్య పురుషుడు చెప్పారట, రామచంద్ర స్వామి దర్శనం కావాలి అంటే మొట్టమొదటిగా నువ్వు హనుమత్ దర్శనం చేసుకో. హనుమంతుడిని దర్శిస్తే, ఆయన్ని మెప్పిస్తే, ఆయన్ని నువ్వు చూడగలిగితే నీకు సర్వత్రా విజయం ఉంటుంది, నీకు రామ దర్శనం జరుగుతుంది అని చెప్పి. మరి హనుమని ఎలా గుర్తించాలి? హనుమను గుర్తించాలంటే మరి కష్టమే కదా, ఎలా గుర్తించాలి అని అడిగారు. దానికి చెప్పారట దివ్య పురుషుడు, ఏం లేదు, ఇక్కడ హనుమాన్ ఘాట్ లో ప్రతిరోజు కూడా రామాయణ ప్రవచనం జరుగుతుంది. ప్రతిరోజు కాశీలో హనుమాన్ ఘాట్ లో ప్రతిరోజు రామాయణ ప్రవచనం జరుగుతుందండి. ప్రతిరోజు నిరంతర యజ్ఞం అన్నమాట అది. అక్కడికి నువ్వు వెళ్ళు. ఆ మొదలయ్యే సమయానికి ముందుగా ఒక వ్యక్తి వస్తాడు, చక్కగా ముందు అందరికన్నా ముందు వచ్చి కూర్చుంటాడు. ఏదో ప్రవచనం మొదలు పెట్టాక ఒక పావు గంట అయ్యాక వెళ్ళొచ్చులే, ఎటు గంట కూర్చోవాలి కదా అని అనుకోడు. ఆయన ముందు వచ్చి కూర్చుంటాడు. ఆయన వచ్చి కూర్చున్న తర్వాత ఈ ప్రవచన కార్యక్రమం మొదలవుతుంది. మొత్తం అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోయాక చాలా బాధగా కళ్ళ వెంబడి కన్నీళ్లు కారుస్తూ ఒక వ్యక్తి, ఆ ముందు వచ్చి కూర్చున్న వ్యక్తి చివరగా వెళతాడు. అతన్ని పట్టుకో అన్నారు. ఈయన వచ్చారు తులసీదాస్ గారు. చక్కగా ఆయన దూరంగా కూర్చుని చూస్తూ ఉన్నారు. ఇంకా ప్రవచనం చెప్పే ఆ పండితులు గారు రాలేదు. ఈయన గమనిస్తూ ఉండగానే ఒక వ్యక్తి చక్కగా నిండుగా ముసుగు వేసుకొని ఒక వ్యక్తి వచ్చి ముందు వరుసలో కూర్చున్నాడండి. చాలా చక్కగా కూర్చున్నాడు, చాలా వినయంగా కూర్చున్నాడు. రామాయణ కార్యక్రమం జరుగుతూ ఉంది, అంతా అయిపోయింది. ఈ వ్యక్తి ముందుగా వచ్చి కూర్చున్నటువంటి వ్యక్తి కళ్ళ వెంబడి నీళ్లు కారిపోతూ ఉన్నాయట. కళ్ళ వెంబడి నీళ్లు కారిపోతూ ఉన్నాయి. అయిపోయింది, జై శ్రీరామ్ చెప్పారు, అందరూ లేచి వెళ్ళిపోతున్నారు. ఈ వ్యక్తి చివరిలో లేవలేక ఆ రామాయణ గ్రంథాన్ని చూస్తూ నమస్కారాలు చేస్తూ వెళుతూ ఉన్నాడు. ఆ వెళుతూ ఉన్నటువంటి వ్యక్తిని గుర్తించినటువంటి తులసీదాస్ గారు వెళ్ళి ఆయన కాళ్ళు పట్టేసుకున్నారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతీం నమత రాక్షసాంతకం.
ఎక్కడెక్కడైతే రామాయణము, రామకథ, రామగానం, రామలీల జరుగుతూ ఉంటుందో అక్కడక్కడ ఆంజనేయుడు చక్కగా రోమాలు నిక్కబడుచుకొని ఆనంద బాష్పాలు కారుస్తూ కూర్చొని ఉంటాడయ్యా. అది తథ్యం అని చెప్పి అక్కడ ఎలా అయితే చెప్పారో అక్కడ రామచంద్ర స్వామి యొక్క కథని వింటూ హనుమ వచ్చి వెళుతూ ఉన్నారని గుర్తించారు. తులసీదాస్ వెళ్ళి కాళ్ళు పట్టుకున్నారు. ఆ వ్యక్తి ఎవరనుకుని నువ్వు నన్ను పట్టుకుంటున్నావు, విడు విడు అన్నారు. విడవలేదు ఈయన. నేను గుర్తించాను తండ్రి, నన్ను కరుణించు అని చెప్పి అడిగారు. సరే, రామదర్శనమే కదా నీకు కావాలి, నీకు రామదర్శనం కావాలి అంటే చక్కగా ధ్యానం చేస్తూ ఉండు, రామనామాన్ని జపిస్తూ ఉండు, నీకు రామదర్శనం జరుగుతుంది, గుర్తించు అని చెప్పారు. ఈయన చక్కగా కూర్చొని ధ్యానం చేసుకుంటూ రామనామాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. మంత్రాన్ని, రామతారక మంత్రాన్ని చేసుకుంటూ ఉన్నారు. ఈ ఉన్నటువంటి ఈ తులసీదాస్ గారు చూస్తూ ఉండగానే ఒక ఇద్దరు రాజకుమారులు లాంటి వాళ్ళు వచ్చారండి. రాజకుమారులు వచ్చి మంచి వేసవికాలం, ఇప్పుడు మన రోహిణి కార్తెలాగానే మండిపోతున్నటువంటి వేసవికాలం వచ్చారు. ఆ అశ్వత్థ వృక్షం కింద అరుగు పైన కూర్చున్నారు. కాసేపు సేద తీరారు, వెళ్ళిపోయారు. హనుమ వచ్చారు. రామచంద్ర స్వామి, లక్ష్మణ స్వామి వచ్చారుగా, గుర్తించావా తులసీదాస అని అడిగారు. అరే, నేను ఎవరిని చూడలేదు, నేను ధ్యానమే చేసుకుంటూ ఉన్నాను, ఎవ్వరూ రాలేదు నాకు అలా కనిపించేలాగా అని. భగవంతుడు ఏదైతే చక్కగా త్రేతాయుగంలో ధనుర్బాణాలు ధరించి, జడలు ధరించి ఇలా కనిపిస్తాడు అనుకోవద్దండి. ఆయన మనల్ని పరీక్షించడానికి, మనల్ని చూడడానికి, మన కోసం ఏదో ఒక రూపంలో వచ్చి కూర్చుంటారు. ఇక్కడ తులసీదాస్ గారు అది గమనించలేదు. అదే రాజకుమారులుగా వచ్చింది వాళ్ళిద్దరే కదా, రామలక్ష్మణులే కదా అని చెప్పారు. అంతే కదా, రామదాస్ గారికి కూడా జైలులో కనిపించిన నవాబు గారికి చక్కగా కలలో కనిపించి రాజకుమారుల్లాగా కనిపించి రామమాడలు ఇచ్చి వెళ్ళలేదు. అలా అన్నమాట. ఎప్పుడైతే ఆయన విన్నారో, నాకు ఇంకొక అవకాశం ఇప్పించండి అన్నారు. సరే అన్నారు హనుమ. వెంటనే మరలా ఈయన ధ్యానం చేసుకోవడం మొదలు పెట్టారు. కొన్ని రోజులు గడిచింది. చక్కగా స్వామి వారికి పూయడానికి, లేపనానికి చందనం అరగదీస్తూ ఉన్నారు తులసీదాస్ గారు. ఒక బుట్టాడు వచ్చాడు, చక్కగా అందంగా ఉన్నాడు. తాత తాత నాకు కూడా కొంచెం గంధం ఇవ్వవా, కొంచెం గంధం ఇవ్వవా అని అడిగాడు. అరే, ఇది స్వామి కోసం తీస్తున్నాను నాయన, నీకు తర్వాత ఇస్తానులే, వెళ్ళు అన్నాను. అనేసరికి పిల్లాడు వెళ్ళిపోవడానికి రెడీ అవుతూ ఉన్నాడు. హనుమ గుర్తించారండి. వెంటనే చక్కగా చిలుకలాగా వచ్చేసారండి. చిలుక అంటే సుఖ మహర్షి గురించి చెప్పుకుంటాం. చిలుక అంటే జ్ఞానాన్ని నేర్పించేది, జ్ఞానాన్ని చూపించేది. గురువుకి గుర్తుగా మనకు చిలుకని చెప్తారనమాట. ఎక్కడైనా చిలుక ఉంది అంటే అక్కడ గురుస్థానం, అది గురువు ఉన్నట్టు అని అర్థం. మనకు తిరుప్పావైల అమ్మ కూడా చిలుకను ధరించి ఉంటుంది. మనందరికీ కూడా గురువు అమ్మ ఆండాళ్ళ తల్లి. ఇక్కడ ఏదైతే చిలుకలాగా వచ్చి చెప్పారట, తులసీదాస్ గంధం తీస్తున్నాడు రామచంద్ర స్వామి కోసం, పిల్లవాడు వచ్చి గంధం అడిగితే ఇవ్వట్లేదు అని చెప్పి పాట పాడుతున్నారు. అంటే నాకు పాట రాదు, ఇందాకే చెప్పాను కదా, పాట పాడుతున్నారు. గుర్తించారు తులసీదాస్. వెంటనే ఆ బాబు యొక్క కాళ్ళు, ఆ పిల్లాడి కాళ్ళు పట్టేసుకున్నారు. రామదర్శనం జరిగింది. అంటే మనకు గురువు అనేవారు భగవద్ దర్శనం చేయించే వాళ్ళు అయి ఉంటారు. గురువు అంటే అజ్ఞానాన్ని దూరం చేసేటువంటి వారు. మనం గురుదక్షిణ అంటే ఎలా ఇవ్వాలి? గురుదక్షిణ అంటే ఏం లేదండి, గురువు ఇచ్చినటువంటి విద్యను ప్రకాశింపచేయడమే గురుదక్షిణ. ఎవరైనా సరే, అది ఎక్కడున్నా సరే, ఒక పారాయణ నేర్చుకున్నా, ఒక ఏ భజన నేర్చుకున్నా, ఒక కోలాటం నేర్చుకున్నా, ఒక ప్రవచనం నేర్చుకున్నా, ఒక సంగీతం నేర్చుకున్నా, ఒక విద్య నేర్చుకున్నా, ఒక మ్యాథ్స్ నేర్చుకున్నా, ఎనీ ఎడ్యుకేషన్, నువ్వు ఏది నేర్చుకున్నా కూడా దానిలో పరిపూర్ణత సంపాదించి దానిని ప్రకాశింపచేసేవాడే శిష్యుడు. ఫలానా చోటకు వెళ్ళినప్పుడు మనం దానిని ప్రకాశింపచేసి ఆ ప్రకాశం ద్వారా గురువుని చూపించాలన్నమాట. అది గురుదక్షిణ అని ఇక్కడ మనకు గురువుగా హనుమ ప్రతి చోట తెలియజేస్తూ ఉన్నారు. ఒక గురువుగా మనకు రామదర్శనం ఎలా జరుగుతుందో ఇన్ని రకాలుగా ఆయన క్వాలిటీస్ చూపిస్తూ ఉన్నారు. ఈ క్వాలిటీస్ లో నువ్వు నడిస్తే ఆయన చక్కగా హృదయానికి హత్తుకుంటారు రామచంద్ర స్వామి అని తెలియజేస్తున్నారు. ప్రియా భగవద్ బంధువులారా, సమయం చాలా అవుతూ ఉంది. రామనామాన్ని చెప్పేటప్పుడు సమయం చూడకూడదు, భగవన్ నామం చేసేటప్పుడు సమయాన్ని మనం చూడకూడదు. ఎందుకంటే సమయం అంటే భగవంతుడు, మనం భగవంతుడి గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ భగవంతుడిని అవమానపరిచేలాగా సమయాన్ని చూడకూడదు అని పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ కుదరదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. కాబట్టి అందరికీ కూడా ఈ సంవత్సరానికి మీ అందరికీ కూడా
హనుమత్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ హనుమాన్ జయంతి అనకూడదు, హనుమత్ జన్మదినోత్సవం, హనుమాన్ జన్మదినోత్సవం అని పిలవాలి. ఎందుకంటే జయంతి అనేది మనలాంటి మనుషులు మరణించిన తరువాత ఆ మనిషి లేడు కాబట్టి జన్మదినోత్సవం అనకుండా జయంతి అంటారు. ఇక్కడ చిరంజీవి, ఆయన సప్త చిరంజీవులలో హనుమ ప్రథముడు. ఆయన ఎల్లప్పుడూ కూడా ఉండి రామనామాన్ని చేస్తూ ఉండడమే నాకు వరం అని చెప్పి రామచంద్ర స్వామి దగ్గర వరం కోరుకున్నటువంటి పరమ భక్తుడు హనుమ. అలాంటి ఆయన చిరంజీవిగా మీలో ఎవరో ఒకరిలో ఉండి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉంటారు కాబట్టి ఏదో ఒక భక్తుడి రూపంలో వీక్షిస్తూనే ఉంటారు. నా విషయం మీకు కూడా తెలియదు, మీలో హనుమ ఉన్న సంగతి మీకు కూడా తెలియదు. మీలో శ్రద్ధగా వినేటువంటి ఎవరైతే ఉన్నారో వారిలో హనుమ ప్రవేశం జరిగింది అని గుర్తు, ఒక్కటే గుర్తు. మీ మనస్సు పక్కకి వెళ్లకుండా భగవంతుడి లీలలు వింటున్నారు అంటే మీలో భగవంతుడు ప్రవేశించి తాను వింటున్నాడు అని. నేను చెప్పగలుగుతూ ఉన్నాను అంటే భగవంతుడు నాలో ప్రవేశించి ఆయన గుణాలను చెప్పుకుంటున్నాడు అని. చెప్పేది భగవంతుడు, వినేది భగవంతుడు అయినప్పుడు ఇక అంతా కూడా భగవన్ నామమే కదా ఉండేది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.